ఏంటి అంటే చాలా మంది న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ చదవండి అని చెప్తారు ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎస్పెషల్లీ. సో ఎడిటోరియల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఏముంటుంది ఎడిటోరియల్స్లో? నార్మల్లీ పూజిత మనకి మెయిన్స్ లో ఎస్ఏ ఉంటుంది కదా. సో ఎస్ఏ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఎవరు చెప్పరు. ఓన్లీ మన ఇన్స్టిట్యూట్ లో మనం స్పెషల్ ఫోకస్ తీసుకుంటున్నాం కాబట్టి చెప్తున్నామే తప్ప వేరే ఎక్కడ ఎవరి ఎక్సర్సైజ్ బయట చెప్పరు, ఎవరు చెప్పరు. ఓకే. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకంటూ ఒక మోడల్ అయితే తెలియాలి కదా, ఎస్ఏ రైటింగ్ ఒక మోడల్ ఏంటి అని. ఆ మోడల్ ఏంటంటే మనకి ఎడిటోరియల్స్ అన్నమాట. మనకి హిందూ పేపర్ లో కానీ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా మనకి ఎవ్రీడే ఎడిటోరియల్ పేజ్ వస్తుంది. ఎడిటోరియల్ పేజ్ ఏంటి అంటే ఒక ఆర్టికల్ తీసుకొని దాన్ని 360 degrees అనలైజ్ చేస్తారు. సో మనం ఎస్ఏ రాసుకునేటప్పుడు ఐబీసీ ఫార్మాట్, ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూషన్ ఏ ఫార్మాట్ లో రాసుకుంటామో అదే ఫార్మాట్ లో ఎడిటోరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి మనకు కోడ్ తోనో లేకపోతే డేటా తోటో లేకపోతే ఎనీ ఇండిసెస్ తోనో అది ఎందుకు న్యూస్ లో ఉందో చెప్తారు. దాని తర్వాత మనకు చిన్న చిన్న పారాగ్రాఫ్స్ అన్నీ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్ సైడ్ చూసుకుంటే మనకు సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ సైడ్ హెడ్డింగ్స్ ఏంటంటే ఐడియాస్. ఆ ఐడియాస్ ని మళ్ళీ సబ్ ఐడియాస్ కింద చిన్న చిన్న పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేస్తారు. అండ్ ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లింకర్స్ యూస్ చేస్తారనమాట. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి కన్క్లూషన్. మనం కన్క్లూషన్ ఎలా రాయాలో క్లియర్ కట్ గా చెప్తారు. అండ్ ఈ ఎడిటోరియల్స్ అనేవి ఓన్లీ ఎస్ఏకి మోడల్సే కాకుండా ప్రతి ఎడిటోరియల్లో ఫస్ట్ పారాగ్రాఫ్, ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్ ఉంటుందా, అందులో నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ వెరీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి. అండ్ మనం మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు కన్క్లూషన్ రాయాలి కదా, ఆ కన్క్లూషన్ కి ఎగ్జాంపుల్ ఎలా రాయాలి అంటే ఈ ఒక్క ఎడిటోరియల్స్ కన్క్లూషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఎడిటోరియల్స్ అనేది ఎస్ఏకి, ప్రిలిమ్స్ కి అండ్ మెయిన్స్ కి చాలా యూస్ అవుతాయి. అందుకే కంపల్సరీ చదవాలి. సో బేసికల్లీ ఎడిటోరియల్స్ చదివితే ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే మా.